ఒక వ్యక్తి తన ఉన్న లేకపోయినా తను చేసిన సేవా కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాల వలన తన పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎందుకు ఇలా ఈ మాట ఇప్పుడు చెప్తున్నానంటే, నేను అనేక దేవాలయాలను సందర్శించుకోవడం, ఆలయాల అభివృద్ధికి ఎంతో కొంత కృషి చేసే వ్యక్తిని. అది మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా అనేక దేవాలయాల దగ్గర నర్సాగౌడ్ గారి పేరు కూడా ప్రముఖంగా వినబడుతుంది. అయితే ఇతను కూడా గతంలో అనేక దేవాలయాల అభివృద్ధికి కృషి చేసి పెద్ద ఎత్తున ధన సహాయం చేసిన వ్యక్తి. అయితే ఇతను 1949 సంవత్సరంలో చనిపోయారు. అంతకుముందు మన నిజామాబాద్ నుంచి పడితే ఔరంగాబాదు, పర్బని, కాశీ వరకు కూడా దాదాపు 200 నుంచి 300 దేవాలయాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి. కాశీలో వేద పాఠశాల ఏర్పాటు చేయడానికి కూడా పెద్ద ఎత్తున ధన సహాయం చేశారు. అలాగే కాశీలో వేద పండితులకు ప్రతి నెల ధాన్య సహాయం, ధన సహాయం చేసిన వ్యక్తి మన నర్సాగౌడ్ గారు. అయితే ఇతని గురించి తెలుసుకోవాలని ఆతృత పెరిగి ఇతను ఎవరని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. వాస్తవానికి నర్సాగౌడ్ గారు మన నిజామాబాద్లోనే పుట్టాడు. అప్పట్లో ఇతనికి ఎంత పేరుండే అంటే, రాజులు, దొరలు, జాగీర్దారులు కాశీకి దర్శనం కోసం వెళ్తే వారు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పుకోవాలంటే తెలంగాణ అంటే ఎవరు గుర్తుపట్టేవారు కాదు. ఇందూరు నర్సాగౌడ్ సాబ్ దగ్గరికి వెళ్ళి వచ్చినామంటే వారు మన తెలంగాణని ఐడెంటిఫై చేసేవారు. అలాగే వారికి ఒక ప్రత్యేకమైన మర్యాద ఇచ్చి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేవారు కాశీలో. అంత గొప్ప పేరు మన నర్సాగౌడ్ గారిది. అలాగే నర్సాగౌడ్ గారి యొక్క పేరు ఇటు కాశీలోనే కాదు, లండన్ మొదటి ప్రిన్సెస్ ఎలిజబెత్ మహారాణి గారి దగ్గర కూడా చాలా మంచి పేరుంది. లండన్ ప్రిన్సెస్తో కలిసి నర్సాగౌడ్ గారు చేసిన కార్యక్రమాల్లో భాగంగా దిగిన ఫోటోల్ని లండన్ మ్యూజియంలో ఉంచారు. అంతేకాకుండా నర్సాగౌడ్ గారికి గౌరవం ఇస్తూ కాస్త స్థలం కేటాయించి ఒక స్క్వేర్ని నర్సాగౌడ్ స్క్వేర్ అని నిర్మించారు. విక్టోరియా లైబల్ హాస్పిటల్లో అప్పటి లండన్ మొదటి మహారాణి ఎలిజబెత్ గారు నర్సాగౌడ్ గారు చేసిన సేవల్ని గుర్తించి ఇక్కడ స్థలాన్ని కేటాయించి నర్సాగౌడ్ గారు స్క్వేర్ ఏర్పాటు చేశారు. ఇది నర్సాగౌడ్ గారి యొక్క విలువ మన నిజామాబాద్ ప్రజలకు తెలియదు. ఇంత గొప్ప వ్యక్తి తనకు లండన్ ప్రిన్సెస్ కూడా గౌరవం ఇచ్చింది. కానీ మన ఇందూరులో పుట్టి మన ఇందూరులో పెరిగి ఇందూరులో అనేక దేవాలయాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి. మన శంభుని గుడికి అప్పట్లో కాంపౌండ్ వాల్ కట్టింది నర్సాగౌడ్ గారే. మన కంఠేశ్వర్ దేవాలయానికి కాంపౌండ్ వాల్ కట్టింది అప్పట్లో నర్సాగౌడ్ గారే. జెండా బాలాజీ అభివృద్ధికి కృషి చేసింది నర్సాగౌడ్ గారే. నర్సాగౌడ్ గారి పేరు మీద నిజామాబాద్లో ఒక కాలనీ ఉంది. నిజామాబాద్లోనే కాదు, అనేక చోట్లలో కూడా నర్సాగౌడ్ గారి పేరు మీద కాలనీస్ ఉన్నాయి. అలాగే నర్సాగౌడ్ హనుమాన్ ఆలయం కూడా ఉంది. ఇంత గొప్ప వ్యక్తిని అటు లండన్ ప్రిన్సెస్ కూడా గుర్తించి తనకొక స్క్వేర్ కట్టించారు. ఇటు కాశీ వేద పండితులు కూడా గుర్తించారు. కానీ నిజామాబాద్ ప్రజలు ఆ నర్సాగౌడ్ గారిని గుర్తించలేదు. అయితే ఈ వీడియో ద్వారా కోరుకునే ఒకటే, నర్సాగౌడ్ గారి గౌరవార్థమై నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా నర్సాగౌడ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ అనుకోవచ్చు, నర్సాగౌడ్ గారు నేను ఒక కులస్తున్నేమో అందుగురించి తన గురించి చెప్తున్నారని. వాస్తవానికి నర్సాగౌడ్ గారు గౌడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. నేను మునూర్ కాప్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. అయినప్పటికీ నర్సాగౌడ్ గారు చేసిన దైవ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని తనను గౌరవించుకోవడం మన బాధ్యత. కామూలంగా తన విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ వీడియో ద్వారా స్థానిక నాయకుల్ని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.